హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. అందరి చూపులు ఇదే మ్యాచ్ వైపు. ఒక సైడ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఇంకో వైపు చూసుకుంటే సూర్యవంశీ. ఒక అత్యద్భుతమైన క్రికెట్లో ఆడుతున్న రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా అంటే చూసుకుంటే నేల్ బైటింగ్ మ్యాచ్ అయితే అవ్వబోతుంది. ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారని టెన్షన్ మ్యాచ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో రెండు టీమ్స్లో కూడా ఒక బిగ్ రీజన్ ఉంది గెలవడానికి. నాకు అనిపించే ఆ రీజన్ అయితే మీకైతే చెప్తాను, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, ఇదే రీజన్స్ వల్ల వీళ్ళైతే మ్యాచ్లన్నీ గెలుస్తున్నారని. సో ఆ రీజన్ ఏంటిదో చెప్తాను. అండ్ గ్రౌండ్ స్టాట్స్ కూడా ఒక విషయాన్ని అయితే చెప్తున్నాయి. సో ఆ విషయం ఏంటిది, గ్రౌండ్ స్టాట్స్ కూడా కొంచెం ఫేవర్ చేస్తుంది. కొంచెం మనకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా అయితే ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. వీడియోలో మనమైతే టాస్ ఎంత క్రూషియల్, గ్రౌండ్ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆల్సో లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. లాస్ట్ మ్యాచ్కి ఇచ్చిన మనం ప్రిడిక్షన్ అయితే ఇక్కడ చూడండి, ప్రొజెక్ట్ చేస్తాను. టాస్ తర్వాత పోస్ట్ టాస్ అనాలిసిస్ వస్తుంది, మన యూట్యూబ్లోనే పోస్ట్ అయితే పెడతాను మెంబర్స్కి మాత్రమే. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో నాకు మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. లేదంటే కనుక వీడియోకి 500 లైక్స్ వచ్చేసి నేనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ పెడతాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో లేట్ చేయకుండా అయితే ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఫస్ట్ చెప్పినట్టు మనమైతే ఆర్ఆర్ను ఆర్సీబీ ఒక విషయాన్ని అయితే చేస్తున్నారో, అందుకే వాళ్ళు కంటిన్యూస్గా మ్యాచ్లు అయితే గెలుస్తున్నారు. అదేంటిదంటే ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ప్రతి ఒక్క బ్యాటర్కి ఎలాంటి బాల్స్ వేయాలి, మంచి ఫీల్డింగ్ సెట్ పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సి అంటే వీక్నెస్ మీదనే కొడుతున్నారని చెప్పాలి. ఆర్సీబీ లాస్ట్ ఇయర్ అయితే ఇదే ప్లానింగ్తో వచ్చినారు. ప్లానింగ్తో పాటు ఎగ్జిక్యూషన్ కూడా లాస్ట్ ఇయర్ అత్యద్భుతంగా ఉంది. కాబట్టి వాళ్ళైతే మ్యాచ్లు అనేది గెలుస్తూ వచ్చినారు. మీరు చూసుకుంటే చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అంత స్కోర్ కొట్టడానికి కారణం ఏంటంటే మంచి ప్లానింగ్ అయితే ఉంది. అంటే ఏ పిచ్ మీద ఏ విధంగా ఆడాలి, ఎంత స్కోర్ కొట్టాలని ఒక క్లియర్ ఆఫ్ థాట్ ఉంది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అదే చేస్తున్నారు. కాబట్టి మ్యాచ్లు అనేది గెలుచుకుంటూ వచ్చింది ఆర్సీబీ. అండ్ ఈ ఇయర్ ఆర్ఆర్ అయితే నన్నైతే ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. చూసుకుంటే పరాగ్ కెప్టెన్సీ ఇష్యూస్ ఉండేది లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ అయితే మంచి ప్లానింగ్, మంచి ఎగ్జిక్యూషన్ తోటి వాళ్ళు కూడా మ్యాచ్లో రావడం, కీలకమైన టైంలో వికెట్లు తీయడం. మీరు చూసుకుంటే సందీప్ శర్మని బౌలింగ్ వేస్తూ ఆ ఎంఐ మీద మనకు చూసుకుంటే కీపర్ వచ్చేసి అంటే వికెట్ దగ్గరకు వచ్చి కీపింగ్ చేస్తున్నాడు. సో పవర్ ప్లేలో ఆ విధమైన మూవ్స్ చేయడం, ప్రాపర్ అంటే ప్లానింగ్ అనేది జరుగుతుంది, దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మ్యాచ్లు అనేది గెలుస్తూ వచ్చినారు అయితే నాకైతే అనిపించింది. నేను చెప్పిన రీజన్ మీరు అంగీకరిస్తారా లేదా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ అయితే తెలియజేయండి. అండ్ గ్రౌండ్ రికార్డ్స్ గురించి అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. 2023లో ఇక్కడ 2 మ్యాచ్లు జరిగితే రెండు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అండ్ ఆల్సో చూసుకుంటే 150 అంటే 2024కి వచ్చేసరికి ఒక మ్యాచ్ అబండన్ అయింది, ఒక మ్యాచ్ చూసుకుంటే చేజింగ్ టీం గెలిచింది. ఇక్కడ చూసుకుంటే 150 కొట్టినప్పుడు ఈజీగా చేజ్ డౌన్ అయినాయని చెప్పొచ్చు. అండ్ మనకి 25కి వచ్చేసరికి ఒక మ్యాచ్ కొంచెం లో స్కోరింగ్ అయినప్పుడు చేజ్ డౌన్ చేసినారు. ఒక మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచ్ కొట్టింది ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో. ఆర్ఆర్ 180 కొడితే ఆ మ్యాచ్ను ఆర్ఆర్ఏ గెలిచింది. సో మనకి 6కి వచ్చేసరికి ఇక్కడ 2 మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే అంత గొప్పగా రాణించలేదు. అంటే మనకు చూసుకుంటే వర్షం పడడం, అది ఇంపాక్ట్ అయింది వర్షంతో. అండ్ చేజింగ్లో ఆర్ఆర్ చాలా ఈజీగా సునాయాసంగా మ్యాచ్ని అయితే చేజ్ డౌన్ చేసింది. అండ్ ఇక్కడే మన ఇంకోటి మ్యాచ్ జరిగింది ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో. మనకి చూసుకుంటే ఆర్ఆర్ అద్భుతంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. రెయిన్ తర్వాత స్వింగ్ లేదు, అసలు ఎలాంటి కండిషన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కొంచెం బ్లాక్ సైల్ పిచ్ ఉండడం వాళ్ళకైతే అడ్వాంటేజ్ అయింది. దాని తర్వాత చేజింగ్లో మళ్ళీ చెప్పినట్టు హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటే ఖచ్చితంగా చేజింగ్ ఇబ్బంది పడడం జరిగింది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ రాలేదు. అండ్ ఈ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే అంటే మ్యాచ్ నేను రికార్డ్ చేసే రోజైతే వర్షం పడుతుంది. మ్యాచ్ రోజు కూడా కొంచెం రెయిన్ థ్రెట్ ఉంది, కానీ మ్యాచ్ టైంకి 6 o'clock కొంచెం వర్షం ఉన్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత అయితే మనకైతే వర్షం లేదు, క్లియర్ స్కై ఉంది. ఖచ్చితంగా మనం చూసుకుంటే ఒకవేళ మ్యాచ్ రోజు వర్షం పడకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా చాలా గుడ్, అంటే మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే చేజింగ్లో మనకు రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ హెవీగా ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రాబ్లం అయితే ఏముండదు. చేజింగ్లో
కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం పడ్డా లేకపోతే క్లౌడ్ కవర్ అయితే ఉంది. క్లౌడ్ కవర్ ఉన్నప్పుడు అంత టెంపరేచర్ డ్రాప్ అయితే మనం చూడనప్పుడు డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా చేజింగ్ టీమ్కి అంటే అడ్వాంటేజ్ ఏముండదు. అండ్ ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చినా, కొంచెం స్లోయిష్ పిచ్ ఇచ్చినా మనకి చూసుకుంటే చేజింగ్ టీమ్కి ఇంకా కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి పిచ్ని సెలెక్ట్ చేస్తారనే చూడాలి. నాకు తెలిసి ఒక బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చేజింగ్లో డ్యూ రాదు, కొంచెం వికెట్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేకపోతే టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఈ మ్యాచ్లో. కాబట్టి రికార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం రెండు టీం ఎలాంటి చేంజెస్ అయితే చేసుకోదని అయితే నాకైతే అనిపిస్తుంది. అద్భుతమైన ప్లేయింగ్ 11 అయితే రెండు టీమ్స్లో ఉందని చెప్పొచ్చు. మనమైతే ఆర్సీబీ విషయానికి వస్తే మాత్రం మనకి వీక్నెస్ అయితే వాళ్ళకి ఎక్కడ లేదు. సాల్ట్ నుంచి అంటే అలా కేకేఆర్కి ఆడినప్పుడు ఏ విధంగా ఆడిండో అండ్ ఆల్సో ఆర్సీబీకి ఆడినప్పుడు లాస్ట్ సీజన్ ఏ విధంగా ఆడిండో అట్లాంటి స్టార్ట్ అయితే రావడం లేదు. కొంచెం డ్రాబ్యాక్. బట్ కోహ్లీకి అయితే ఆర్ఆర్ మీద మంచి రికార్డు ఉంది. ప్రతి మ్యాచ్లో కూడా తనైతే 50లు కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒంటి చేతితో గెలిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చేజింగ్లో ఒకటి నో వరీస్. పడికల్ నుంచి కూడా మంచి బ్యాటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే టిమ్ డేవిడ్ కానీ, రజత్ పతిదార్ కానీ, కృణాల్ పాండే కానీ, జితేష్ కానీ, రొమారియో షెఫర్డ్ అందరూ కూడా చూసుకుంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. బట్ మీరు చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్లు కూడా హోమ్ మ్యాచ్ల్లో ఆడడం అయితే జరిగింది ఆర్సీబీ. కాబట్టి హోమ్ నుంచి బయటికి వస్తున్నారు వీళ్ళు. కాబట్టి కొంచెం ఏమైనా స్లోయిష్ పిచ్ ఉంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక డౌట్ ఉంటుంది తప్పించి, లేదంటే కనుక మంచి బౌలింగ్ ఉంది. కృణాల్ ఒకవేళ స్పిన్ ట్రాక్ ఉంటే తను ఫాస్ట్ బాల్స్ ఇవ్వకుండా చాలా నిదానమైన బాల్స్ వేస్తాడు, చాలా స్లో బాల్స్ వేసి ఇంటెలిజెంట్ బౌలింగ్ అయితే చేస్తాడు కృణాల్ పాండ్యా. సుయాష్ నుంచి కూడా ఎలాగూ మనకు ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నారు ఆర్సీబీకి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఆల్సో మీతో బౌలింగ్ చూసినా, భూవి చూసినా అండ్ ఆల్సో డఫీ చూసినా అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నారు. రొమారియో షెఫర్డ్ నుంచి కూడా మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ షార్ట్ పిచ్ బాల్స్ వేయడం. సో స్టార్టింగ్లో డఫీ బౌలింగ్లో ఏ విధంగా ఆడతాడు సూర్యవంశీ అనేది చూడాలి. ఆ షార్ట్ పిచ్ బాల్స్ వేయడం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇంటెలిజెంట్ బౌలింగ్ అయితే ఆర్సీబీ వేస్తుంది అనుకుంటున్నా. ఎంఐ అయితే ఏం ప్లానింగ్ లేకుండా ఆడింది. బట్ ఆర్సీబీ ఒక మంచి ప్లాన్ తోటి వస్తుంది అయితే నాకైతే అనిపిస్తుంది. ఆర్ఆర్ విషయానికి వస్తే మాత్రం సూర్యవంశీ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటిది అనేదితో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ మంచి స్టార్ట్స్ నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు కూడా సూర్యవంశీ ఆడినప్పుడు టీం మొత్తం ఒక విధంగా ఆడుతుంది. సూర్యవంశీ నుంచి బ్యాటింగ్ రాని రోజు మాత్రం చాలా ఆర్డినరీ టీమ్గా ఆర్ఆర్ కనిపించింది. అందుకే లాస్ట్ టైం కూడా వాళ్ళు చూసుకుంటే క్వాలిఫికేషన్ ఇబ్బంది అవ్వడం అవన్నీ జరగడం జరిగింది. బట్ చూసుకుంటే కొన్ని చేంజెస్ చేసుకొని వచ్చినారు వాళ్ళైతే. జురెల్ని వన్డౌన్లో పంపించడం అండ్ ఆల్సో చూసుకుంటే మనకి కెప్టెన్ పరాగ్ అయితే 2 డౌన్లో రావడం అండ్ ఆల్సో హెట్మేయర్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు వరల్డ్ కప్లో. ఇప్పుడైతే అంతా చూసుకుంటే 6లు 4లు కొట్టినాడు. బట్ మంచి టచ్కి అయితే ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే ఫెరారీ, జడ్డు అంత మనం చూసుకుంటే జడేజా అయితే అంత ఫామ్లో లేనట్టు అనిపిస్తుంది బ్యాట్ తోటి. అండ్ మనం చూసుకుంటే కొంచెం స్లోయిస్ ట్రాక్ ఉంటే జడ్డు బౌలింగ్ డెడ్లీ బౌలింగ్ అయిపోతుందని చెప్పొచ్చు. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఫెరారీ అంత గొప్పగా అంత బౌలింగ్ వేసినట్టు కానీ బ్యాటింగ్ చేసినట్టు అనిపిస్తలేదు. కాబట్టి కొద్దిగా అదేమన్నా వీక్ లింక్ ఏమైనా ఉందా చూసుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే సందీప్ అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు స్లోయిస్ట్ పిచ్ మీద. అండ్ ఆల్సో చూసుకుంటే ఆర్చర్ కానీ అండ్ ఆల్సో మనకి బర్గర్ కానీ మంచి బౌలింగ్ ఆప్షన్స్ వీళ్ళకు ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ రవి బిష్నాయ్ రూపంలో కూడా లెగ్ స్పిన్నర్ రూపంలో ప్రాబ్లమ్స్ అయితే ఆర్సీబీని పెట్టడానికి ట్రై చేసే అవకాశం అయితే ఉంది. అండ్ గేమ్ స్ట్రాటజీ ఏముండాలి మనం చెప్పినాం కదా, కండిషన్స్ ఇవన్నీ కూడా తెలిసినప్పుడు బెటర్గా మనకు అనాలిసిస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్ టాస్ అనాలిసిస్ మాత్రం ఖచ్చితంగా మెంబర్స్కి అయితే పెడతాను. మీరు కనుక మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే జస్ట్ 89 రూపీస్ పర్ మంత్. సో తీసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళే. మనమైతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని కానీ మనమైతే ఎంకరేజ్ చేయము, వాటికి దూరంగా ఉండాలి. అనాలిసిస్ కానీ క్రికెట్ కానీ చూడండి, ఎంజాయ్ చేయండి అని అయితే నేనైతే చెప్తాను.
అండ్ ఆల్సో చూసుకుంటే స్ట్రాటజీ ఏమి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ప్లేలోకి వస్తే ఒకవేళ మ్యాచ్ రోజు ఎలాంటి రెయిన్ పడకపోతే మాత్రం మ్యాచ్ ముందు కూడా పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మేలు. ఎందుకంటే కొంచెం డ్రై సర్ఫేస్ ఒకవేళ ఉంటే రెడ్ సాయిల్ పిచ్ ఉంటే డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేజింగ్కి ఈ మంచిగా అనుకూలిస్తుంది. సో ఎలాంటి పిచ్ని ఇస్తారు నాకు తెలిసి కొంచెం స్లో సైడ్ పిచ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీ మంచి రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడుతుంది కాబట్టి బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చి వాళ్ళని బోల్తా కొట్టించే అంశంగా అంటే బోల్తా కొట్టించాలి ఆర్ఆర్ అయితే ట్రై చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం ఇన్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే మాత్రం రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ లేకపోతే కనుక చేజింగ్ చేసే టీంకి రెడ్ సాయిల్ ఉంటే మాత్రం చేజింగ్కి అనుకూలించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. చాలా టైట్ మ్యాచ్ జరుగుతుంది. రెండు టీమ్స్ కూడా చాలా ఫేవరెట్ ఉన్నాయి, నెక్ టు నెక్ ఉంటాయి. జస్ట్ కండిషన్స్ డిఫరెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టాస్ టైంలో మనమైతే ఎవరు గెలుస్తారనుకుంటున్నారో పోస్ట్ అయితే పెడతాను. వీడియోకి కనుక 500 లైక్స్ వచ్చేస్తే మనమైతే అందరికి కూడా మనమైతే పోస్ట్ అయితే పెడతాను. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. చూడండి, అనాలిసిస్ని ఎంజాయ్ చేయండి, క్రికెట్ని చూడండి, అనాలిసిస్ని ఎంజాయ్ చేయండి అని చెప్తూ బెట్టింగ్స్కి వీటికి చాలా దూరంగా ఉండాలని చెప్తూ ఇది వీడియోని ఇక్కడ వరకు చూసి అంతో ఇంత నచ్చినట్లుగా ఉంది. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మెంబర్షిప్ తీసుకొని ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.